బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ఉన్న పార్టీలే ఆల్రెడీ. అయితే ఆవిడ పురంధేశ్వరి గారు బీజేపీలో ఎంపీగా ఉన్నా, పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నా, ఏమున్నా వెంకటేశ్వరరావు గారు ఏం పెద్దగా పార్టీలో అసలు పార్టీ వ్యవహారం పట్టించుకోవడం అనుకుంటా. ఆయన నాకు తెలిసి ఏదో 2-3 సార్లు ఎక్కడ మామూలుగా మాట్లాడినప్పుడు కూడా అసలు ఆయన పార్టీ ప్రసక్తి తేడా. ఆయన నాకేం సంబంధం, అదేమనుంటే మీ మేడంకు సంబంధం, గురువు నాకేం సంబంధం అంటారు ఆయన. సో అయితే ఇప్పుడు ఈ తోడల్లుళ్ళు, అన్నగారి అల్లుళ్ళు కలవడం వల్ల ఏపీలో కూటమికి కానీ లేకపోతే 1-2 జిల్లాల్లో కానీ దాని ఇంపాక్ట్ ఏమన్నా వీళ్ళకి అదనంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా? అంటే నేను అది మీరు అడిగిన దానికి చెప్పడానికి ముందు చెప్పండి. విక్రమ గారు ప్రస్తావించింది ఒకటి చిన్న చెప్తా. వాచ్మెన్, లేకపోతే పుస్తకాలు, కార్ల్ మార్క్స్, లేకపోతే చెగువేరా, వీళ్ళ గురించి తత్వవేత్తలు, ఉద్యమకారులు అని చదవటం, అధ్యయనం చేయటం అది మంచి విషయమే. అది మంచి విషయమే. కానీ వెళ్ళి ఇందాక నుంచి మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కాంగ్రెస్లో ఎట్ట చేరాడని. నేనేం అడుగుతున్నానంటే జగన్ పార్టీలో ఎట్ట చేరావో నేను అవినీతి పాప పంకిలమైన, అసలు పాప పంకిలమైన జగన్ పార్టీలో నువ్వు ఎట్లా చేరావు? నువ్వు కాంగ్రెస్లో చేరావంటే నేను 50% ఎగ్జంప్షన్ ఇస్తా. నువ్వు వెళ్ళి జగన్ పార్టీలో చేరటమే కాకుండా మీ అబ్బాయికి టికెట్ ఇప్పించుకుందామని ప్రయత్నం చేయటం, ఆ సందర్భంలో జగన్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం, అతను బీజేపీలో ఉండటం, జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఏం తెలుసని వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తాడు. ఇది పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ. అటువంటి వ్యక్తిని ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ పార్టీలో ఉండటం అనేది అది చాలా ఒక అంటే పంటి కింద రాయి లాంటిది. అది ఆయన చేసిన ఇదంతా ఏంటి అంటే, ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఒకవైపు ఎదుగుతూనే ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం పనిచేసుకుంటూనే ఉన్నాడు. ఆయన బాటలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన బాటని మ్యాచ్ చేయటానికో లేకపోతే ఆయన అందుకోవటానికో లేకపోతే సంథింగ్ ఏదో ఒక పొలిటికల్ రీజన్ తోటి దగ్గుబాటి పురంధేశ్వరి కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో అట్టడుగు స్థాయికి వాళ్ళు వెళ్ళిన క్షణాలు ఏంటి అంటే, జగన్ పార్టీకి వెళ్ళటం అనేది అది ఇట్ ఈస్ ది లీస్ట్ బాటమ్ అనమాట. రాక్ బాటమ్ని పొలిటికల్ లైఫ్లో టచ్ చేసినట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఆ స్థాయికి తగ్గాల్సిన అవసరం లేదు. ఆ స్థాయికి తగ్గాల్సిన అవసరం పదం వాడిన కానీ ఆ స్థాయికి అయితే తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ, దగ్గుబాటి చెంచురామయ్య ఫ్యామిలీ అంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ ఉమ్మడి ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాలో. అటువంటిది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అట్లా దండాలు వాళ్ళు జనరల్గా అదే చేస్తారు కదా. చిరంజీవి కూడా దండం పెట్టిన ఫోటో మార్కెట్లోకి రిలీజ్ చేసిన బ్యాచ్ అటువంటివి చేస్తారు. ఇట్లా దేవరించాడన్న చేశారు. సో అందుకని ఈయన మనస్తత్వానికి భారతీయ జనతా పార్టీలోనే ఇమ్మడలేకపోయాడు. అప్పటికి ట్రై చేశాడు, నిక్కరేసుకొని ఆర్ఎస్ఎస్ క్యాంపులకు వెళ్ళాడు, చాలా ట్రై చేశాడు, కానీ అక్కడ ఇమ్మడలేకపోయాడు. అటువంటి నేషనల్ పార్టీలో ఒక సిద్ధాంతం ఉన్న పార్టీలోనే ఇమడలేని వ్యక్తి జగన్ తోటి ఎట్లా ఇముడతాడు? ఆ మాత్రం ఇది ఉండాలి, అంచనా ఉండాలి, పొలిటికల్ అంచనా ఉండాలి. ఆ పొలిటికల్ అంచనా లేకపోవటం కూడా దగ్గుబాటి వెంకటేశ్వర అంటే ఆయన స్థాయిలో ఆయన ఇప్పుడు సుఖంగా ఉండొచ్చు, మనవడితోటి ఆడుకోవచ్చు, కానీ పొలిటికల్గా మాత్రం హీజ్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దగ్గుబాటి పురంధేశ్వరి, షీ ఈజ్ సక్సెస్ఫుల్. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు, ఆయన తెలుసు కాబట్టి ఆయన సైడ్ అయిపోయి వెరీ మచ్ సక్సెస్ఫుల్. ఎట్లా కాంగ్రెస్ లో ఉండి ఆ విభజన టైంలో మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆమె కరెక్ట్ డెసిషన్స్ కరెక్ట్ టైంలో తీసుకున్నారు, అది ప్రూవ్ చేసుకున్నారు. ఈయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం కరెక్ట్ టైంలో రాంగ్ డెసిషన్లు తీసుకొని ఆయన పొలిటికల్గా కెరియర్ ఎండ్ చేసుకున్నాడు. అదొకటి. అంటే మంచి పాలిటీషియన్ కావాల్సిన వ్యక్తి, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి పాలిటిక్స్లో ఫెయిల్ అయ్యాడు అనేది మాత్రం చాలామందికి బాధ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మనం వేరే మనిషితో కంపేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. వేరే మనిషితోటి కంపేర్ చేసుకుంటూ ఆయన ముందరికి వెళ్తున్నాడు అని మనం పరిగెత్తితే
మనకు ఓపిక ఉన్నంత వరకు పరిగెత్తుతాం కానీ ఓపిక లేనప్పుడు పరిగెత్తలేం కదా. అవును. అవతల ఆయనకి ఓపిక ఉండి పరిగెత్తుతున్నాడు. ఈ లాజిక్ని అప్లై చేసుకుని తన కెరియర్ని మలుచుకున్నట్టయితే ఆయన సక్సెస్ఫుల్గా చాలా మంచి పాలిటీషియన్ అయి ఉండేవాడు. ఆయన మంచి పొలిటీషియన్ అయ్యి ఉండేవారు, దాంతోపాటు అందరూ కలిసే ఉండేవాళ్ళేమో. అందరూ కలిసి ఉండేవాళ్ళేమో. ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకపోతే అంతరాలు లేకుండా ఉండేవాళ్ళు. దూరంలో ఉండుంటే అందరూ కలిసే ఉండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే రైట్. చంద్రబాబు నాయుడు